గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా పంచమంలో శుక్రుడు, లాభంలో రాహువు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు కలుగుతుంది. ధనాన్ని ఇచ్చిపుచ్చుకోవడము లేదా పెట్టుబడుల విషయంలో నిర్లక్ష్యం లేకుండా ఏకాగ్రతతో ఆ పనులు పూర్తి చేయాలి. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏకాగ్రతను పెట్టాలి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు చంచల నిర్ణయాలు మనసుని చుట్టుముడతాయి. కాబట్టి చంచలత్వం లేకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగాలి. ఒత్తిడికి గురి చేసే ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆ సన్నివేశాలు, ఆ సంభాషణలు చేయవద్దు. కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులతో ఆంతరంగికమైన విషయాల గురించి ఎక్కువగా లోతుగా ప్రస్తావించి ధైర్యంగా చేయబోయే పని మీద దృష్టి నిలపండి. ఓర్పు సహనంతో వ్యవహరించండి. విసిగించే వారికి దూరంగా ఉండండి. శాంతంగా సంభాషించండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు. తెలివిగా వ్యవహరిస్తే వ్యాపారంలో సమస్యలు ఉండవు. సమయస్ఫూర్తిని ప్రదర్శించడం చాలా అవసరం. ఈ వారం మధ్య భాగంలో శుభవార్తను వినే అవకాశం ఉన్నది. ఒక వార్త ఆనందాన్ని తీసుకొస్తుంది. ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు తప్పనిసరిగా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? మేషరాశి వారు నవగ్రహాలని దర్శించాలి. ఏవేవి దానం చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.